ఖమ్మం జిల్లా పాలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భూ వివాదానికి సంబంధించి షేక్పేట్ తహసీల్దార్ అనితారెడ్డి చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ప్లాట్ నెంబర్ 8సిలో ఉన్న 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు జరిపారు. తహసీల్దార్ అనితారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్రమిత నిర్మాణాలను సీజ్ చేసి తహసీల్దార్ అనితారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సహా పలువురిపై ఐపీసీ 447, 427, 467, 468, 471 సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. థర్డ్ ఆ టైం అనుకుంటా అండి, కౌంటింగ్ సెకండ్ థర్డ్ ఆ టైంలో మా ఆర్ఐ వెళ్ళి 2 టైమ్స్ ఆపినాడు. అంటే ఏదో షెడ్ స్టేజ్లో వాళ్ళు మేము ఆపేస్తామని చెప్పారు. మళ్ళీ కంటిన్యూ నైట్ అవర్స్ ఎక్కువ వర్క్స్ చేసారు. వాళ్ళు 15 డేస్లో కూడా మీరు పక్క వాళ్ళని ఎవరినైనా ఎంక్వైరీ చేసినా కూడా నైట్ టైమ్స్లో వర్క్స్ చేసి కన్స్ట్రక్షన్ ఏదో టెంపరీ షెడ్ తీసుకున్నారు. డే టైంలో మేము చూసినప్పుడు ఎప్పుడు వర్క్ జరగలేదు. సో అందులో ఏంటంటే ఆ కోర్ట్ ఆర్డర్లో కూడా మా యాక్షన్ని కొంచెం కోర్టు ప్రొసీజర్ వైలేట్ చేసినారని చెప్పి మాకు పెనాల్టీ కూడా వేయడం జరిగింది. కాబట్టి మేము దాంట్లో డిమాలిషన్ కానీ అట్లాంటి డెసిషన్కి వెళ్లకుండా మనం కన్స్ట్రక్షన్ స్టాప్ చేయమని అడిగినాం. ఈవెన్ దో మెనీ టైమ్స్ రిక్వెస్టెడ్ అప్పీల్, వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపలేదు. కంటిన్యూగా నైట్ టైంలో కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ మధ్య 15 డేస్ బ్యాక్ వైన్స్ ఓపెన్ చేసినట్టు తెలిసింది. ఆ వైన్స్ని మేము ఇప్పటివరకు 1 వీక్ 10 డేస్ నుంచి క్లోజ్ చేయించడానికి ట్రై చేస్తున్నాము. అక్కడ లోకల్ వాళ్ళు కూడా మాకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో